ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రపంచమే అబ్బురపరిచేటువంటి చాలా తెలివైనటువంటి స్కామ్ను కుంభకోణాన్ని తెరలేపినటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లాలో కూడా మనం ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసేటువంటి విధంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పి మన సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును యావత్ భారతదేశం మొత్తం కూడా స్వాగతించింది. ఇక్కడ ఏదైనా డబ్బు తీసుకున్న రాజకీయ పార్టీ ట్రాన్స్పరెన్సీ ఒకటి పారదర్శకత ఒకటి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది అదొక రహస్యంగా తీసుకున్నటువంటి క్విడ్ ప్రోకోలో తీసుకున్నటువంటి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరెవరైతే మీకు ఇచ్చారో ఈ బాండ్స్ రూపకంగా ఏ సంస్థలు మీకు ఇచ్చినాయో వెంటనే మీరు బహిర్గతపరచవలసిన అవసరం ఉంది, పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ బండారం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి వాళ్ళు వెంటనే మన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు కాబట్టి ఆ యొక్క లిస్టు ఎప్పుడైతే బయటకు వస్తే ప్రాబ్లం అయిందని చెప్పి మళ్ళీ ఇమ్మీడియట్ వాళ్ళ ద్వారా మార్చి 6వ తారీఖు వరకు మీరు ఈ నెల 6వ తారీఖు వరకు మీరు మొత్తం సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ను వీళ్ళు ఒత్తిడి చేసి జూన్ 30వ తారీఖు వరకు మేము ఇవన్నీ సబ్మిట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక దరఖాస్తు సుప్రీంకోర్టు పెట్టడం వల్ల అంటే దానిలో ఉద్దేశం ఏంటంటే జూన్ 30 తారీఖు వరకు ఎన్నికలు అయిపోతాయి, ఆ తర్వాత బహిర్గతమైనా పర్వాలేదు అనేటువంటి ఒక పద్ధతిలో బీజేపీ ఉక్కిరిబిక్కిరైంది. సుప్రీంకోర్టు సీరియస్ డైరెక్షన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే 3 నెలల క్రితం కూడా క్విడ్ ప్రోకోలో 3 నెలల క్రితం కూడా వాళ్ళు ఏ లెవెల్లో తీసుకున్న డబ్బులు అంటే ఇప్పుడు దీనిలో తీసుకున్న లెక్క చూస్తే మొత్తం ఇలా తీసుకున్న డబ్బులలో 26,546 కోట్లు ఓన్లీ ఒక బీజేపీ పార్టీ తీసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిపి 12,000 కోట్లు మాత్రమే వాళ్ళు బాండ్ల రూపకంగా వాళ్ళకు దాతలు విరాళాలు ఇస్తూ వచ్చినాయి. ఒక బీజేపీ మాత్రమే 26,566 కోట్లు తీసుకుంది. అంటే టోటల్ బాండ్ల రూపంలో వచ్చిన దానిలో 55% ఒక భారతీయ జనతా పార్టీ తీసుకున్నదంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు లెక్క వచ్చాయి. వాళ్ళు సెంటర్లో పవర్లో ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో పవర్లో ఉన్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున సంస్థలను వాళ్ళు అచ్చేసి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఒకటే బీజేపీ అనేటువంటి పార్టీ ఏ విధంగా విరాళాలు సేకరించిందనేటువంటి విషయంలో చాలామందికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, చాలామంది కాంట్రాక్ట్ ఇచ్చి బిఫోర్ డబ్బులు తీసుకోవడం అట్లా కొంత ఒక 550 కోట్లు 581 కోట్లు అట్లా వాళ్ళు సేకరించడం జరిగింది. బిఫోర్ ఇది పోస్ట్ పెయిడ్ బ్రైబ్, ప్రీపెయిడ్ బ్రైబ్ కూడా ఉంది ఇలా, ప్రీపెయిడ్ బ్రైబ్ కూడా ఉంది ఇలా. బిఫోర్ డబ్బులు తీసుకొని కూడా కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు తీసుకున్నటువంటి అట్లా వేల కోట్ల రూపాయలు. ఎట్లా అంటే మేము చెప్పేది ఏదో కహాని కాదు, వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే ఎస్బీఐ ఇచ్చిందో దానినే మేము చెప్పేది ఏం లేదు. 26,566 కోట్లు నేను చెప్పినా మీకు అవి ఎక్కడికి వచ్చింది లెక్క, వాళ్ళు ఇచ్చిన లెక్కనే కదా. ఎంత స్టేట్లో కూడా మొత్తం భారతదేశంలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కూడా 1,250 కోట్ల రూపాయలు వచ్చినాయి కూడా మనం చూసినట్టు వాళ్ళు ఇస్తారు కదా. ఎవరెవరు ఇచ్చారు, ఏ సంస్థ ఇచ్చింది అనేటువంటి దానిలో కూడా అది వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఉన్న సమస్య ఏంటంటే ఒక ఎక్స్టార్షన్, ఏది హప్తాలు వసూలు చేస్తారు కదా, హప్తాలు వసూలు చేసే సిస్టంలో ఒక 41 కార్పొరేట్ కంపెనీల మీద ఒక 56 రైడింగ్లు వేసారు. 41 కార్పొరేట్ కంపెనీల మీద 56 రైడింగ్లు వేసి ఇక్కడ 18,853 కోట్ల రూపాయలు అట్లా తీసుకున్నాం. ఎక్స్టార్షన్ చేసి కాంట్రాక్ట్ల పద్ధతిలో ఇట్లా తీసుకున్నాం, ఈ రకంగా ఇట్లా తీసుకున్నాం. మొత్తం 26,566 కోట్లు 50 అంత మొత్తం తీసుకున్న దానిలో వాళ్ళు సమర్పించిన దానిలో 55% ఒకటే పొలిటికల్ పార్టీ, మిగతా దేశంలోని రాజకీయ పార్టీ 45%. అంటే ఎంత భయంకరమైనటువంటి కుంభకోణం ఇలా జరిగింది అది మీరు అర్థం చేసుకోండి.
ఇలా సేమ్ టైం వాళ్ళు ఇంకో కార్యక్రమం ఏం చేసిన వాళ్ళు రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎదుర్కొనే దమ్ము లేక ఇలా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక 11 అకౌంట్లను అఫీషియల్ అకౌంట్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ 11 అకౌంట్లను ఫ్రీజ్ చేసేసి అంటే కార్యకలాపాలు స్తంభింపజేసి లావాదేవీలు స్తంభింపజేసి నిన్న కూడా మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు కూడా చెప్పారు ఎందుకంటే కనీసం ఒక మా యొక్క జాతీయ నాయకులు ఎవరైనా రాష్ట్రానికి పంపుదామంటే మాకు ఫ్లైట్ కానీ ఒక ట్రైన్ టికెట్ కొనిద్దామంటే కూడా డబ్బులు లేనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చి మొత్తం ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఎందుకు ఫ్రీజ్ చేసిన అకౌంట్లు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇది 15 సంవత్సరాల కింద ఏదో జరిగిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్తో సాకు చూపెట్టి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది అయితే 10 సంవత్సరాలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు 10 సంవత్సరాల్లో తేలిపోలేదు ఒకటి 10 సంవత్సరాలతో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అడిగే అవకాశం లేదు దానికి కనీసం అట్లీస్ట్ న్యాయస్థానాలు కూడా ముందుకు రాకపోవడం న్యాయస్థానాలు కూడా కాపాడకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం కోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ పోతే కూడా న్యాయస్థానాలు కూడా న్యాయం జరగలేదు అంటే ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రీసెంట్లీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని కూడా నిన్న అంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ లిక్కర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏం చెప్తుందంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక కల్పితం ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవడం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలా ఆల్టర్నేటివ్గా ఎదుగుతుండు కాబట్టి ఇండియా కూటమిలో ప్రధానమైన భూమిక పోషిస్తుంది కాబట్టి ఆయనను సతాయించడం అనేది ఒక 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేసేవారు ఇక్కడ దేశమంతా విస్తరించడము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అలయన్స్ కావడము ఇవన్నీ సహించలేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విధమైన డిసిషన్ తీసుకొని ఇలా ప్రతిపక్ష వాళ్ళందరి మీద ఐటీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వీళ్ళందరూ ఉసిగొల్పి వీళ్ళ మొత్తం మందిని రాజకీయంగా అణిచివేసే ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఇలా దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీగా మారింది భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రధానమంత్రిగా మోడీ తయారైంది వల్ల ఇక్కడ ఏ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కూడా దేన్ని కూడా కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మొత్తం దుర్వినియోగం చేస్తూ ఉన్నది వల్ల ఏ రకంగా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దేశాన్ని నడిపిస్తలేదు ప్రతి జాగాలో ఒక కుట్ర ప్రతి జాగాలో ఒక దౌర్జన్యం ప్రతి రాష్ట్రాన్ని కూలదోయడం అన్డెమోక్రటిక్గా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిన వల్ల అంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే అవన్నీ జరుగుతాయి మధ్యప్రదేశ్లో అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే కూడా కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేసింది ఇక్కడ కర్ణాటకలో కూడా అంతకుముందు కర్ణాటకలో మొన్న ప్రజలు మ్యాండేట్ ఇస్తే మేము డైరెక్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినాం కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా మేము దేవేగౌడ వాళ్ళతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా గవర్నమెంట్ పోయి యడియూరప్పని పెట్టింది త్రిపుర అట్లా వేసింది గోవాలో మేము అవుట్ రైట్ మ్యాండేట్ వచ్చి ప్రజల మ్యాండేట్ మాకే ఇచ్చింది అక్కడ కూల్చేసింది అన్ని జాగాల్లో ఈ డబ్బు క్విట్ ప్రోకో ద్వారా సమకూర్చుకున్నటువంటి వేల కోట్ల రూపాయల డబ్బును ఉపయోగించి మొత్తం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ను మొత్తం పార్టీ ప్రజాస్వామ్య విధానంగా ఎన్నికయ్యారు కాబట్టి ప్రజల మ్యాండేట్ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కూలదోసే కార్యక్రమం తీసుకున్నారు ఇలా అంతకాదు ఇంతకు దిగదారంటే వాళ్ళు చివరికి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీ చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీ చేసేది కాంగ్రెస్ పార్టీ ఫైనాన్షియల్గా ఇబ్బందుల పాలు కావాలి దేశంలో ఎక్కడికి పోదు ఎన్నికలు ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అకౌంట్లు ఫ్రీ చేయడం అనేటువంటి దౌర్జన్యం కార్యక్రమాలు తీసుకున్నది భారతీయ జనతా పార్టీ ఇలా మొత్తం దేశ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది ఈ అంశం మీద ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్న దురాఘాతాల మీద దేశ స్థాయిలో విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది మరి బీజేపీ రాహుల్ గాంధీ గారు చెప్పారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బీజేపీకి రూపాయి నోట్లు తయారు చేసే యంత్రంగా తయారైంది యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఒక యంత్రం అయింది ఆ యంత్రంతోనే ఇలా నోట్ల కట్టకు చపాయించుకునేటువంటి పరిస్థితి ఆ రకంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని టోటల్గా అన్ని సంస్థలను దర్యాప్తు సంస్థలను జ్యుడిషియరీని అందరినీ మేనేజ్ చేసి వల్ల మొత్తం దేశంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది అది అత్యంత ప్రమాదకరమైన పార్టీగా తయారైన దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా బతికే దేశంలో చిచ్చు పెట్టడం మొత్తం పైన దేశంలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందేటువంటి ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది కాబట్టి ఈ అత్యంత ప్రమాదకర పార్టీని ఒక బండారాన్ని బయట పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఇలా జాతీయ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇలా మొత్తం ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలి ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ప్రజాస్వామ్యానికి విఘాతం ఇలా ఒక ప్రభుత్వం వస్తుంది ఒక ప్రభుత్వం పోతుండొచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు అల్టిమేట్ ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది వ్యవస్థ దెబ్బతింటుంది వ్యవస్థ విఘాతం వచ్చినప్పుడు దేశంలో అరాచకం వస్తుంది మొత్తం అరాచక శక్తులు ప్రబలిపోతాం
దేనికి కంట్రోల్ ఉండదు. ఇవన్నిటికీ అజ్జం పోస్తున్నటువంటిది, అన్నిటికీ భూతమిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే దేశంలో విస్తృత చర్చ జరగాల. మీడియా కూడా తెలుసు, మీడియా సంస్థలు కూడా ఎన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయం మీడియా కూడా తెలిసేలా. మీడియా కూడా స్పందించాల్సి ఉంది. ప్రజాస్వామ్యం కోసం మీడియా ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసినటువంటి మీడియా కూడా ఇవాళ కొన్ని సందర్భాల్లో ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క దౌర్జన్యం, వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ఎక్స్ట్రాషన్ గుండాయి. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రతి ప్లేస్లో ప్రతి జాగాలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయి విధంగా ఉంది. రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఎలక్షన్ షెడ్యూల్ ముందే మా అకౌంట్ ఫ్రీ చేయడాన్ని అందరూ చూసిన పత్రికల్లో దేశమంతా తెలుసు. అయితే లోకల్ సమస్యలు మన కరీంనగర్ పార్లమెంటుకు బీజేపీ ఎంపీలు అతను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసాడు. ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా అతను ఒక రిజెక్టెడ్ పీస్, ప్రజలు తిరస్కరించబడ్డవాడు. మొన్న రీసెంట్లీగా కరీంనగర్ లోక్సభ ఎలక్షన్ అంతా కరీంనగర్ లోక్సభలో ఆయన ఓడిపోయాడు. అంటే దానికి దేనికి సంకేతం అది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. దేనికి సంకేతం అది? రేపు పార్లమెంట్ కూడా ఓడిపోబోతున్నాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీలో, నీ సొంత ఊర్లో రిజెక్ట్ అయిపోయినావు. నువ్వు రేపు పార్లమెంట్ మెంబర్గా ఏ రకంగా కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తావు? నువ్వు ఆల్రెడీ కరీంనగర్లోనే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. నువ్వు బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. నువ్వు అంటే అక్కడ కరీంనగర్ ప్రజలు ఏం చెప్పినట్టు ఎమ్మెల్యే ఎక్స్టబుల్ కాదు ఆయన, నువ్వు ఓన్లీ కార్పొరేటర్కే కరెక్టు అని కరీంనగర్ ప్రజలకు తీర్పిచ్చారు. కానీ కర్మం కాలి ఆ మోడీ హవానో లేకుంటే ఏదో హవాతున్నప్పుడు ఏదో 2018 ఎంపీ అయితే కనీసం నేను అడుగుతా ఉన్నా, సిరిసిల్ల వేదిక నుంచి అడుగుతా ఉన్నా. నేను సిరిసిల్ల వాడిని కాబట్టి మాకు కూడా నువ్వు ఎంపీవే, ఆనరబుల్ ఎంపీవే, నేను కాదని ఒకటి నేను అడుగుతా ఉన్నా. సిరిసిల్లకి ఎన్నిసార్లు వచ్చినావు? సిరిసిల్ల క్వశ్చన్ అయిపోయినాను. ఒక్క పని చెప్పమని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఒక్క పని చేయకపోవచ్చు. బండి సంజయ్ చేసిన పని ఒక్కటి చెప్పచ్చు. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో నువ్వు ఆల్రెడీ బీ పార్టీ రూలింగ్లో ఉంది సెంట్రల్లో, నువ్వు ప్రతిపక్ష ఎంపీ కూడా కాదు, నువ్వు ఎంత రన్ చేయగలుగుతావు, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నావు, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నావు, నీకు అన్ని రకాల అవకాశం ఉండి కూడా చేయలేని దద్దమ్మవు నువ్వు ఒక ఎమ్మెల్యేకు రిజెక్ట్ అయిన వాళ్ళకి కరీంనగర్ ప్రజలు స్పష్టంగా తీర్పించారు. ఏ రకంగా ఎంపీలు అవ్వడో సిరిసిల్లకైతే ఓట్లెట్లాడుతావో నాకు అర్థమవుతుంది. నీ మొక్కలు సిరిసిల్లకైతే ఓట్లాడే అవకాశం ఉందా? నీకు ఒక్కటే తెలుసు, అయోధ్య అక్షంతలు వంచుడు, లేకుంటే రథయాత్రలు చేసుడు, లేకుంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యూత్ను ఆగం చేసుడు, ఈ చిల్లర పనులు తప్ప నీకు ఒక నిర్దిష్టమైన విధానము, నీకు ఒక ఎంపీడీఓతో మాట్లాడరాదు, నీకు ఒక కలెక్టర్తో మాట్లాడరాదు. నీ ముఖానికి నీకు ఏం మాట్లాడేస్తే నీకు చదువు లేదు, శాస్త్రం రాదు. నీకు చదువు లేదు, శాస్త్రం లేదు, నువ్వు మాట్లాడుతూ కూడా వికారమే. నువ్వు ఎట్లా పార్లమెంట్ మెంబర్ మమ్మల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నావు? ఇంత పెద్ద కరీంనగర్ను ఉద్దండు రిప్రజెంటేషన్ చేసినటువంటి కరీంనగర్, ఉద్దండ పిండాలు కరీంనగర్ నుంచి ఎంపీలు అయిన వాళ్ళు, అందులో నువ్వు ఒక దరిద్రుడు పోయినావు. 5 సంవత్సరాల చదువు కరీంనగర్ ప్రతిష్ట మంట కలిపినటువంటి వ్యక్తులు కనీసం చదువు లేదు, శాస్త్రం రాదు. కేవలం బొట్టుపెట్టుడు, ఇవి కార్యక్రమాలు చేసుడు, అక్షంతలు వంచుడు, అయోధ్య చెప్పుడు, రామాలయం చెప్పుడు, రాముడు కూడా చెప్పుడు, ఇవి తప్ప నీకు ఒక నిర్దిష్ట విధానము, నీకు ఒక పద్ధతి, నీకు ఒక అవగాహన, ఒక సమస్య పట్ల ఒక చిత్తశుద్ధి, ఒక కన్సర్న్ నీకు ఉందా? సిరిసిల్ల ఏం సమస్య లేని తెలుసా? ఎంత సమస్యలు సిరిసిల్ల వల్ల ఇలా మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత సఫర్ అయినటువంటి వాళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ సెంట్రల్ మీరు నిన్నదాకా ఇప్పటిదాకా కూడా మరి ఇక్కడ చేనేత సమస్య ఉంది. దేశంలోనే గొప్ప పేరు గాంచినటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ ఎంతో సంక్షోభం ఎదుర్కొంది. మరి నువ్వేనా కేంద్రం నుంచి వాళ్ళు తీసుకురాగలిగినావా? కేంద్రం నుంచి రేగలు చేయొచ్చు కదా, కేంద్రం నుంచి ఆదుకోవచ్చు కదా. భారతదేశంలో భాగం కాదా సిరిసిల్ల? నీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో భాగం కాదా సిరిసిల్ల? నువ్వు ఏం చేయగలిగినావు అసలు? నువ్వు ఎట్లా ఈ భారతీయ జనతా పార్టీ ఎట్లా తిరుగుతున్నావు ఈ రోడ్ల మీద? ఈ బండి సంజయ్ని పెట్టుకొని ఎట్లా తిరుగుతున్నావు? వీళ్ళకన్నా సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఏమైనా సిగ్గుశరం ఉందా? సిరిసిల్లలో మీరు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతారు? ఎక్కడ ఏం చేసిండు? ఒక శ్వేతపత్రం ఇవ్వనండి. సిరిసిల్లకు నీ 5 సంవత్సరాల కాల పరిమితిలో గిట్ చేసాడని నీకు 60-70 ఓట్లేసి సిరిసిల్ల లాస్ట్ టైం ఇక్కడ. కాబట్టి ఒక సిరిసిల్ల ఒక కాన్షియసే మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క కాన్షియస్కి ఏం చేసినావు? అసలు కాన్షియస్కి ఎంటర్ కావద్దు. నీకు అటువంటి హక్కు లేదు, కాన్షియస్కి ఎంటర్ అయ్యేటువంటి హక్కు నీకు లేదు. కాబట్టి ప్రజలందరూ కోరేదంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు మొన్న మాకు ఎట్లయితే దీవించి మా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో, ఒక అవినీతికర ప్రభుత్వాన్ని, ఒక అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఒక డెమోక్రటిక్ పాలనకు మీరు ఎప్పుడైతే తెరలేపినో, ప్రజలు ఎప్పుడైతే స్వాగతించిందో, అటువంటి విధంగా 3-4 నెలల కింద మేము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో ఇప్పుడు కూడా పార్లమెంట్లో మాకు ఒక గలం కావాలి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్న భారతదేశంలో 300 సీట్లతో ఇండియా కూటమి గెలవబోతోంది రేపు 100%. అలా ఎవరికి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ నిజస్వరూపం మీద బయటపడ్డది. దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయితని ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో రేపు అభ్యర్థి ఎవరైనా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే ఒక బాధ్యత అందరిపైన ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ప్రజలు ఎప్పుడు కోరుతూ ఉంటారు. ఇప్పుడు ఇందాక జరిగినటువంటి 10 ఏళ్ళ జరిగిన దుష్ట పరిపాలనను మనం కేంద్రంలో కూడా అంతమందించాల్సిన, రాష్ట్రంలో అంతమందించినాం, కేంద్రంలో కూడా అంతమందించాల్సిన ఒక ప్రజాస్వామ్య పాలనకు తెరలేకపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇలా కరీంనగర్ ప్రజానికం కానీ సిరిసిల్ల ప్రజానికం కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రేపు కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు దోహదపడాలని, అందరూ సహకరించాలని, ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలందరినీ మీడియా ద్వారా సిరిసిల్ల ప్రజలందరూ కోరుతాను. థ్యాంక్ యూ.